ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలో నిజం లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు పేర్కొన్న పరిస్థితి. ఈ కల్తీ జరగలేదని సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ లో స్పష్టం చేశారని తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఈ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని, అదేవిధంగా దాదాపుగా తిరుమల నుంచి అయోధ్యకు లక్షలాది లడ్డులు సరఫరా చేశారని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం అయితే పేర్కొనడం జరిగింది. ఆ ఆడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. రామచంద్ర అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, బిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఈ దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. సో ఈ యొక్క వీడియో గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా మీడియా ముఖంగా స్పష్టం చేశారు. మీకేమనిపిస్తుంది? సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించిన సిట్టే ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పడం జరిగిన నేపథ్యంలో మీకేమనిపించింది? మీరేం చెప్తారు సార్? మతపరమైన సెంటిమెంటే కాకుండా భగవంతుడు నేను అత్యంత పూజ్యంగా భావించే వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా దీంట్లో కలిసి ఉన్నాయి. మీరు అన్నదాంతో విభేదిస్తాను. దీంట్లో కల్తీ జరగలేదు సుప్రీంకోర్టు చెప్పలేదు, సుప్రీంకోర్టు నిర్ణయం ఏ రోజు చేయలేదు, సుప్రీంకోర్టు తీర్పు కూడా రాలేదు. దీంట్లో జంతు సంబంధమైన కల్తీ లేదు, మిగతా కెమికల్ సంబంధం ఉందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దాని మీద విచారణ, ఇది కేవలం రిపోర్ట్ మాత్రమే, దీని మీద ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టంగా. అందుకని ఒకటి సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇది అన్నీ పరిశీలించి నివేదిక ఇచ్చింది, ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 36 మందిని మీద కేసులు పెట్టి మిగతా నమోదు కూడా చేయమని చెప్పి సిబిఐ వేసిన. ఎందుకంటే సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐటి మీద సిట్ మీద నమ్మకం లేదనుకుని సార్ వాట్ ఎవర్ మేబీ దీంట్లో ఇచ్చేసిన సందర్భం. కానీ ఈ దీంట్లో 2 భాగాలు, అది మీరు క్లారిఫై చేస్తున్నాను. దీంట్లో కల్తీ జరిగింది. ఓకే, దాంట్లో కల్తీ అనేది పామాయిల్, పాము కెర్నాయిల్, దాంతోపాటు బేటా గట్టిన మిగతా కెమికల్స్ కూడా కలిపి తయారు చేశారని కల్తీ జరిగింది. కల్తీలో 2 కోట్ల లడ్డూలు 250 కోట్ల రూపాయలు జరిగింది. స్పష్టంగా పెంచి రెండుటికి తీసుకోదో ఒక సైడ్ మనం ఏమైనా తిట్టుకుని వాళ్ళని తిట్టి ఇవన్నీ ఉండకూడదండి. కానీ దీంట్లో సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు జంతు కలిపి మేము వచ్చినాయని చెప్పి. అవును. దాని తర్వాత మీరు చెప్పిన ఒక పీక్ వెళ్ళిపోయి దేశ స్థాయిలో సంచలనం అయిపోయింది. ఉప ముఖ్యమంత్రి గవర్నర్ కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన విషయం సంచలనం అయిపోయింది. దేశంలో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి రామజన్మభూమి అయోధ్య విషయంలో జరిగినప్పుడు 1,00,000 లడ్డులు మీరు చెప్పినట్టు ఏదండి బీఫ్ అంటే ఆవు మాంసమో గొద్దు మాంసమో కలిపిన బీఫు, పంది మాంసం కలిపిన కొవ్వు, ఫిష్ ఇవన్నీ కలిపిన 3 ఇంకే దేని మిగల్చలేదు. ఇక గొడ్డు మాంసం, చేప అన్నీ కలిపి పంది 3 కలిపింది లడ్లు పలిపించారు. దేశమంతా సెన్సేషన్ అయిపోయింది. తిరుపతి మీద అసహ్యం వచ్చే పరిస్థితి వచ్చిందండి. దేశవ్యాప్తంగా ఆయన చెప్పింది అసహ్యం అయిపోయింది. మేము తిరుపతి దేవస్థానం నుంచి ఒక ఎదవలు ఏమైనా తప్పు చేస్తే గవర్నమెంట్ చేయాలి, కానీ తిరుపతి గొడ్డు మాంసం కలిపి అయోధ్య రామచంద్రుడికి పంపించింది అన్న తిరుపతి దేవస్థానాలు. దేశం మొత్తాన్ని అలకల్లోం చేసే కుట్ర ఇది. విద్వేషం నరనరన విద్వేషం రగిలించే మాటలై. నిజంగా దీంట్లో ఉన్నాళ్ళు, నిజంగా ఎవరన్నా వ్యాఖ్యలు చేసేవాళ్ళు చెప్తున్నాను, నిజంగా వాళ్ళ కనుక హిందువులైతే ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది వాళ్ళ వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తుంది. అది వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులకే వాళ్ళ కుటుంబ సభ్యులకే చెందుతుంది ఆ గౌరవం. ఎందుకంటే వాళ్ళు పెంచిన సంస్కారం కదా. గౌరవంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను. ఇవాళ ఇది అవసరం ఉందండి అసలు? రాముడికి అసలు పైగా కళ్యాణ్ బాబు గారు ఇంకో మాట అన్నారు అక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి మేము తిరుపతి వెళ్ళాం, ఇక్కడి నుంచి మేము అయోధ్య తిరిగి వెళ్ళిపోవడం ఆయన అక్కడి నుంచి వలస వచ్చారా? వెంకటేశ్వర స్వామి పవిత్రను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఇది దాంట్లో ట్వీట్ చేశారు, చూశాను ఇప్పుడు ఆయన. ఏమిటంటే ఇక ఇలా జరుగుతుంది కాబట్టి తిరుపతిని ఏదో బోర్డు పెట్టి ఇచ్చేయాలా కేంద్రానికి, అంటే ఎవరికైనా ఇచ్చేయాలా? తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక హక్కు కోల్పోవాలా? వెళ్ళి గుజరాతీ మార్వాడీలకి బ్యాచ్కి ఇచ్చేయమంటారా? నేను అడుగుతున్నాను. మీ ఉత్తర ఆర్యస్థానం మనువాదులకు ఇచ్చేయమంటారా? ఉత్తరార్యస్థానం చెగువేరా స్ఫూర్తి అన్నారు. ఇప్పుడు ఆయన మిగతా వాటిని మాట్లాడలేదండి, వ్యక్తిగతంగా ఆయన ఇష్టం.
ఆయన ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ ఎదిరించే దీపంలో సిగరెట్ వెతికించి వెలిగించి దేవుడు లేడు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి బైబిల్ ఉంటుంది, పూజించుకుంటాం. చిన్నప్పుడే బాప్టైజ్ అఫీషియల్గా అని చెప్పింది. బాప్టైజ్ అయ్యి చిన్నప్పుడే మిత్రుడు చేశాడు, క్రిస్టియన్ అయిపోయారు. అది తప్పే ఉంది, ఆయన ఇష్టం. ఆయన పిల్లలిద్దరిని ఆర్థోడాక్స్ క్రిస్టియన్గా పెంచుతున్నారు, ఆయన ఇష్టం అండి, తప్పేంటండి? వివేకానంద ఏదో కోట్ చేసి అవసరమైనప్పుడు బీఫ్ కూడా తింటాను, అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. నేను తప్పట్లేదు, ఎందుకు తప్పట్టాలి నేను? ఆయన అభిదే భావాలు ఉన్నాయి అనుకున్నాను. కానీ ఇంత ఈ మధ్యన ఉత్తరాది సనాతన మనువాదగా మారిపోయిన తర్వాత ఇదేం మాట్లాడినా అర్థం కాదు. శ్రీరాముడికి నువ్వు మా వెంకటేశ్వర స్వామి దేవాలయం అపచారం చేసిందా? దేశం అంతా అలకల్లోలం అయిపోయిందా? ఏంటంటే అయిపోయింది. కుల చిచ్చు మత చిచ్చు రెచ్చగొట్టడానికి చేసిన దుర్మార్గమైనది. ఎటో సైడ్ ఉండాల్సిన లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా బాధ్యతయుతమైన వ్యాఖ్యలు చేయాలి. ఎవరో రిపోర్ట్ ఇచ్చారు, 1-2 సార్లు తీసుకోవాలి. మతపరమైన నేను చెప్పలేదు, ఇది ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. జడ్జి ఇవాళ తీర్పు ఏమని చెప్పింది? వ్యాఖ్యలు ఏం చేసింది? ఇంకొకసారి మతపరమైన కామెంట్స్, సెంటిమెంటల్ తీసుకొచ్చి దీంట్లో లాగొద్దని చెప్పింది. సరే, వెంటనే అది అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్తీ మీద మీరు అంటే కల్తీ జరగలేదని ఎవరు చెప్పారు? దుర్మార్గంగా కల్తీ జరిగింది. ఇంతకుముందు కూడా టిప్ పంపించడం జరిగింది. అంటే కల్తీ జరిగింది, కాకపోతే కెమికల్ జంతు సంబంధమైన కల్తీ లేదు. ఏది ఈయన గవర్నీలు ఉత్తరాది సనాతన మనువాదిగా ఉన్న గవర్నీలు కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టు ఏది ఫిష్, పంది ఏం కావాలండి? అంత అసహ్యంగా చేశారా? కడుపు రగులు ఆయన తిన్నారో తెలియదు. ఆయనక మేము దాన్ని పవిత్రంగా భావిస్తాం. ఇప్పుడు పామ్ ఆయిల్ వేస్తారు, పామ్ కెర్నల్ వేస్తారు, బీటా కెమికల్స్ వేస్తారు. అది దుర్మార్గమైన కల్తీయే. కానీ మా మత విశ్వాసాలు దానివల్ల కల్తీ దుర్మార్గం. ఇవాళ తర్వాత వచ్చిన తిరుపతి దేవస్థానం చైర్మన్ వీళ్ళందరూ దాన్ని రెక్టిఫై చేస్తారు. నేను ఈ మధ్యకాలంలో 2 సార్లు వెళ్ళాను. మన ఈ నెలలో జనవరి నెలలో వెళ్ళాను, మళ్ళీ నవంబర్ నెలలో వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను. నాకు ఆ లడ్డు అనేది ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరిస్తాం. పూర్వంతో మోల్చుకుంటే నాణ్యత పెరిగినట్టు అనిపించింది, నా వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పలేదు, అక్కడ అంతా కూడా చాలా బాగున్నట్టు అనిపించింది. ఇంతకుముందు వాళ్ళు నేను బ్లేమ్ చేయను, కరుణాకర్ రెడ్డి గారు నేను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ దేర్ ప్రూవెన్ గిల్టీ వై షుడ్ బ్లేమ్ ఎవరివన్ అండి. వాళ్ళు బాగా చేశారు, తప్పులుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు. ఐ డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాను నేను. కానీ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఏంటండి? లడ్డు నాటం పెట్టుకుని దేశం అంతా మా తిరుపతి వెంకటేశ్వర ప్రతిష్టను తగ్గిస్తాను చూస్తారా? అబ్సల్యూట్లీ రాంగ్ ఇది. ఎవరు చేసినా దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకొకళ్ళు అసలు ఏమీ లేదని చెప్తారా? నో. తిరుపతి యొక్క పవిత్రతని కొంతమంది బయలుదేరారు, మళ్ళీ పెద్ద కుట్రలో భాగం ఇది. ఉత్తర ఆర్య మనువాద సనాతనవాదులు అనేబడి వాళ్ళ కుట్రలో భాగమా కదా? మీరు చెప్పండి ఒకసారి. వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ పురాణాలు అంటే వెంకటేశ్వర స్వామి లేడంటే వాళ్ళు ఎక్కడో రాసుకొచ్చారంట మధ్య ఏషియా నుంచి. వాళ్ళ గ్రంథాల్లోనూ ఏదో దాంట్లో లేవంట. లేకపోతే ఆడెవడు చెప్పడానికండి? ఆడెవడ పనికి మళ్ళీ చెప్పడానికి? మా వెంకటేశ్వర స్వామి గురించి ఆడేవాడు మాట్లాడతాను యూజ్లెస్ ఫెలోస్. మా అయ్యప్ప స్వామి గురించి ఆడేవాడు మాట్లాడతాను యూజ్లెస్ ఫెలోస్. మా షిరిడి నా సాయినాథ్ గురించి ఆడేవాడు మాట్లాడతాను యూజ్లెస్ ఫెలోస్. వాడు ఉత్తర భారత జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర ఒక అధ్యక్షుడు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివరించారు. ఎవరు పిచ్చి వాడు రాష్ట్ర సంబంధం లేదు మాకు షిరిడి సాయినాథుడి గురించి అని చెప్పి. పైగా వాళ్ళ పార్టీ వాళ్ళ కింద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. ఉత్తున పైన ఇది మా దక్షిణాది మా సమ్మక్క రక్క మీద మాట్లాడితే ఊరుకుంటారా మీరు? సేవలాల్ గారి మీద మాట్లాడితే ఊరుకుంటారా? ఒక దైవ స్వరూపంగా భావిస్తే మనందరం దక్షిణాది ఉండకూడదు. దేవతలు మా దేశలమ్మ, మావులమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వీళ్ళు దేవతలు కాదు. వీళ్ళకేమో జబ్బులు వేలు పెడతారు. ఉత్తరాది సనాతనవాదులు వచ్చి వాళ్ళకేమో మా మైసమ్మ పేరు పక్కనేమో ఏదో ఆరి పేరు తీసుకొచ్చి రుద్దేస్తారా? చూడండి ఎన్ని దేవాలయాలు మార్చారు. అలా గత దేవాలయ విగ్రహాలు కూడా మార్చారు. ఇంతకుముందు మైసమ్మకి వెళ్ళి భక్తులు సంభాషించుకున్నారు. ఒక అబ్బాయిలు మైసమ్మ నాకు ఇలా జరిగిందని. ఇప్పుడేమో మాకు అర్థం లేని భాషలో దుబాసీలు వచ్చారు. ఈ దేశ మూలవాసనం కదా మేము. డెఫినెట్గా చెప్తున్నాను, మా కలియుగ వైకుంఠ దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భగ్గం వహిస్తట్టు ఊరుకునేది లేదు. దయచేసి రాజకీయాల్లో నేను హంబులీ రిక్వెస్టింగ్ బోత్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దీంట్లో రాజకీయాలకి జొప్పించవద్దు. భగవంతుని ప్రతిష్టని మనం పెంచేటట్లు ఉండాలి కానీ తగ్గించేటట్లు ఉండకూడదని చెప్పి మా హంబుల్ రిక్వెస్ట్ అండి.